స్టార్ట్ చేయండి. మేడం నమస్తే. నమస్తే మేడం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వినిపిస్తా ఉందా మేడం? వినిపిస్తుందండి. ఓకే. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్వర్ణమాల అమ్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పత్రిజీ మహిళా చైతన్యం కార్యక్రమంలో భాగంగా ఈరోజు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన టీం అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు, వేల నమస్కారాలు మేడం. మేడం శైలజ మేడం గారు, సుష్మా మేడం గారికి, లలిత కుమారి మేడము, సూర్యకుమారి మేడము అందరికీ ధన్యవాదాలు మేడం. టీం అందరికీ. మరి నా సబ్జెక్ట్ ఏమంటే శివుని జాడ వెతకని ఈ జీవితం ఎందుకు అంటే ఫస్ట్ నన్ను నేను పరిచయం చేసుకుంటాను మేడం. నా పేరు లీలావతి. నేను 2019లో ధ్యానంలోకి వచ్చాను మేడం. రాకముందు నేను సత్య సాయిబాబా డివోటీని. అక్కడ వెళ్ళి 20 రోజులు 15 రోజులు అట్లా సేవ చేసేవాళ్ళం. స్వామి ఇప్పుడు మనకు ధ్యాన జగత్ ఎలా వస్తుందో అదేలాగా అప్పుడు సనాతన సారథి అని మాసపత్రిక వచ్చేది. ఆ మాసపత్రికలో ఈ జీవన యానంలో గమ్యం చేరేదాకా వచ్చే ఆటంకాలను తొలగిస్తూ మాకు చేయూతనిచ్చి అనుగ్రహించు స్వామి అని ఒక సెంటెన్స్ ఉండేది అన్నమాట ఆ బుక్లో. అంటే ఈ జీవన యానంలో గమ్యం అంటే ఏమి 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 అని ఒకే విచారణ మనసులో నుంచి ఎవరిని అడుగుదామా, పెద్దలు ఎవరినైనా సీనియర్ వాళ్ళని అడిగితే ఏదైనా తెలుస్తుందేమో అని చాలా ఆలోచనతో ఈ ధ్యానంలోకి వచ్చాను మేడం. గమ్యం అంటే ఏమి అంటే మన జీవితానికి లక్ష్యం ఏది అని అర్థం తెలుసుకున్నాను మేడం. పుత్తూరు మదన మేడం గారు చెప్పారనమాట. ఫస్ట్ ఈ ధ్యానం చెయ్యమ్మా అంటే, ఓ పోండి మేడం, మీకైతే ఏం పని లేదు, మీరు ఎప్పుడు తిరుగుతా ఉంటారు, ధ్యానం అని చెప్తా ప్రచారం చేస్తూ ఉంటారు, మాకంతా వీలవదు అని చెప్పేదాన్ని. ఎప్పుడు ఈ గమ్యం అంటే తెలుసుకోవాలని ఆతృత తపనతో ఈ ధ్యానం క్లాసులు జరగడం. మా ఇంటి పక్కనే స్వామి సత్యసాయి బాబా గుడి ఉందన్నమాట. ఆ గుడిలో 41 రోజులు ధ్యానం ఏర్పాట్లు చేపించారు. అప్పుడు ఈ ధ్యానం క్లాసులకు వెళ్ళిన ఫస్ట్ క్లాసు జల్జా మేడం గారికి ధన్యవాదాలు. ఆమె ఇప్పుడు బాడీ వికెట్ చేశారు. మదన మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేడం. ఈ జూమ్ లో ఉన్న దివ్యాత్మ స్వరూపులు, ప్రేమ స్వరూపులందరికీ కోటి ప్రణాం, శతకోటి ప్రణాం. ఈ చరాచర జగత్తు అంతటా నిండిన పరమాత్మను ఎవరు దర్శింప చేయగలరో అటువంటి గురువునకు కోటి ప్రణామాలు అర్పించుకుంటూ, అటువంటి గురువే మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారని తెలిసింది మేడం. తెలుసుకున్నాక ఇంకా ధ్యానంలో చాలా తెలుసుకోవడం జరిగింది. పాట నీవే, పాడించున్నది నీవే, పాడునది నీవే, పలుకు నీవే, ఈ పలుకులందలి పరమార్థమేమిటో విశ్వదాభిరామ వినురవేమ. ఇది నా చేత పలికించే పలుకులు అన్నమాట గురువు గారు అని నేను భావిస్తున్నాను, నమ్ముతున్నాను. తండ్రి ఈశ్వర, ఈ శరీరంలో ప్రాణవాయువు ఉన్నంత వరకే ఆగిపోగానే పనికి మాలినదే అయిపోవును కదా. భూతాలతో నిర్మించబడిన ఈ శరీరం మళ్ళీ పంచభూతాలలోనే కలిసిపోవును. బంధుప్రీతిని తగ్గించి
నీపై ప్రీతిని పెంచు. ఏది శాశ్వతమో అది ప్రసాదించి నీ కడకు చేర్చుకో. హీనమైన శరీర బాంధవ్యాల కోసం మమతను తొలగించి వస్తువులపై వ్యామోహం వదులుకొని నా మనసును పూర్తిగా నీ అందే లగ్నం చేయనట్లు నిత్యం నీ స్మరణ నీ ధ్యానం తప్ప ఇతరములు నా దరికి చేరనివ్వకు. ఓ పరమేశ్వర, నాకు సద్బుద్ధిని ప్రసాదించి మంచి చెడులు అనే విచక్షణ జ్ఞానాన్ని నాకు ప్రసాదించు. నా లోపలి అరిషడ్వర్గాలను అరికట్టి నీ దరికి చేర్చుకో. నీ సన్నిధిని మించిన ఆనందం సుఖం మరొకటి లేదని నాకు నిత్యము తెలియచేసి ఈ చేయి పట్టి నడిపించు ఈశ్వరా అనే భావనతో మనం ఎప్పుడు ఉన్నామో, ఎప్పుడు వచ్చిందో ఆ భావన, ఏదో ఒక మార్గం తప్పకుండా దొరుకుతుందని నేను నమ్మాను మేడం. ఎందుకంటే మన తపన ఎంత ఉంటుందో ఆ తపనే ఒక దారిలోకి తీసుకొస్తుంది అనమాట. సత్యసాయి బాబా మాసపత్రిక చేసిన ఘనత అని నేను పూర్తిగా నమ్ముతున్నాను. స్వామి సత్య సాయి బాబా అంటే సత్యం అంటే శాశ్వతమైనది. స్వామి పేరులోని అంతరార్థం. సా అంటే ధ్యాన సాధన ద్వారా సాధువునైనాను. ఈ అంటే ఇహపర లోకాల జ్ఞానాన్ని పొందాను. బాబా అంటే భవబంధాలకు అతీతంగా ఉన్నాను. భవ అంటే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సమభావంతో ఉన్నాను. బాంధవ్యాలంటే అటాచ్మెంట్, డిటాచ్మెంట్ అంటే మనం సంసారంలో ఉంటూ మన ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలని తెలుసుకున్నాను. నేను నీవు ఒకటే అన్నారు స్వామి. అప్పుడు అర్థం కాలేదు. ధ్యానం వల్ల అర్థం చేసుకోగలిగినాను. ధ్యానం అంటే మనతో మనం విస్తారంగా ఉండడం, అంటే దైవాన్ని ఆశ్రయించడం. ధ్యానం వల్ల జ్ఞానం వస్తుంది. జ్ఞానం అంటే మనల్ని గురించి మనం తెలుసుకోవడం. అంటే ఇవి రెండు పుష్పాలు. మనం ఈ రెండు పుష్పాలను బాగా వికసింప చేసుకోవాలి. ఎలా? ధ్యాన సాధన పెంచుకోవడం ద్వారా. మనిషి 3 రకాలు ఉన్నారనమాట. ఉత్తముడు, మధ్యముడు, అధముడు. ఉత్తముడు అంటే ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకుంటాడు. మధ్యముడు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటాడు. అధముడు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోడు, దాన్ని నిరుపయోగంగా ఉంచేస్తాడు. మనిషి మనుగడకు సమాజం అవసరం. సామూహిక జీవనం అంటే సమాజమే. సమాజంలో వ్యక్తుల మధ్య ప్రధానంగా సఖ్యత ఉండాలి, సభ్యత ఉండాలి, సమానత ఉండాలి. మనిషికి భౌతిక శరీరం ఒక్కటే ప్రధానం కాదు, శరీరం అవసరమే. అయితే శరీరాన్ని నడిపించే ఒక శక్తి ఒకటి ఉంది. సైన్స్ అంటే అది కాదు. మనస అంటే అది కొంతవరకే. కనిపించని ఆత్మ ఒకటి ఉంది, దానిని పట్టుకోవడమే యోగం అంటే. శరీరం అంటే తల్లిదండ్రుల నుండి వస్తుంది, మనస్సు సమాజం నుండి వస్తుంది, బుద్ధి కర్మానుసారంగా వస్తుంది, ఆత్మ చైతన్యం జ్ఞానం వల్ల వస్తుంది, పరమాత్మ అంటే ప్రకృతి నుండి వస్తుంది. అంటే ప్రకృతి అంటేనే భగవంతుడు. మనసు గురించి కొంచెం తెలుసుకుందాం. మనసు దూసుకెళ్లే బాణము వంటిది, అది రేసుకెళ్లే గుర్రము వంటిది. మనసు వేగం అలా ఉంటుందన్నమాట. దానిని ధ్యానం వైపు మళ్లించాలి. అజ్ఞానపు చీకటిని తొలగించాలి. శ్వాస మీద ధ్యాస నిలపాలి. ఆలోచనలన్నీ పక్కకు జరపాలి. మనసు కావాలి పవిత్రం. మనం తెరవాలి మనోనేత్రం. నలుగురితో మనం కలవాలి. మరెన్నో విషయాలు తెలుసుకోవాలి. అందరితో స్నేహంగా మెలగాలి. మన సందేహాలు తొలగాలి. ఏకాగ్రతగా ధ్యానం చేయాలి. మనలో దైవత్వం నిండాలని, కోపతాపాలను మనం వీడాలి, మంచి మార్గాన మనం నడవాలని ధ్యానం ద్వారా తెలుసుకున్నాం మేడం. ఇష్టమైనది ఇంకొక అంటే
మనసులో నుంచి ఏదో కొన్ని వచ్చేస్తాయి అన్నమాట. ఇష్టమైనది ముద్దు, కష్టమైనది వద్దు. అంటే దానికి మా ఫ్రెండ్, అంటే నేను ధ్యానం చెప్పినందువల్ల ఆయన ఒక చిన్న 2 సెంటెన్స్ రాశాడనమాట. శాకాహారమే ముద్దు, మాంసాహారం వద్దు. అనుదినం ధ్యానం ముద్దు, అనవసరం ఆందోళన వద్దు. ఆత్మీయ పలకరింపు ముద్దు, లేనిపోని మాటలు వద్దు. కష్టార్జితమే ముద్దు, పరుల సొమ్ము ఏది వద్దు. సత్య మార్గమే ఎల్లప్పుడూ ముద్దు, అసత్యం మాటలు వద్దు. స్నేహబంధమే కడుముద్దు, శత్రుత్వం అసలు వద్దు. పరోపకారమే ముద్దు, పరదూషణ వద్దు. మంచి ఆలోచనలే ముద్దు, దురాలోచనలు ఎన్నడూ వద్దు అని ఈ ధ్యానం చెప్పి, అతను ధ్యానం చేసి ధ్యానంలో మెసేజ్ వచ్చేస్తే నాకు మెసేజ్ పెట్టారు మేడం. అది ఎంత ఆనందంగా అనిపించిందో నాకు. మనం ఎప్పుడైతే ప్రేమతో నవ్వుతూ మంచిగా ఆలోచించి అర్థం చేసుకొని మాట్లాడతామో మనకు అందరూ దగ్గర అవుతారు. మరియు ఉన్నది ఉన్నట్లుగా తెలివిగా మనసు నొప్పించకుండా తక్కువగా మాట్లాడుతూ ఉంటే అందరూ ఎంతో ప్రేమగా ఉంటారు మనతో. మరి జీవితం అంటే, జీవితాన్ని గురించి తెలుసుకోవాలంటే మరి ఈ జీవితం ఎందుకు? తినడం నిద్రపోవడమేనా? సమస్యలు వస్తే దుఃఖించడమో బాధపడడమేనా? కాదు. జీవితం ఒక నాటకం. కష్టాన్ని ఇష్టంగా మార్చుకోవచ్చు. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము. నట్ట నడుమ నీ పని నాటకము అన్నారు అన్నమాచార్యులు. జీవితం అంటే ఒక విధంగా సహాయం, జీవితం అంటే ఒక విధంగా సమయం అని చెప్పవచ్చు. సమయం చాలా విలువైనది. ప్రతి రోజును ప్రతి సమయాన్ని ఉపయోగించుకోవాలి. ధ్యానం జ్ఞానం లేని జీవితం అంతా దుఃఖంగా ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ మాస్టర్స్ అని గురువుగారు ఎప్పుడు చెప్పారో అప్పుడు ఎంత అందరూ సమానం, ఒకరు ఎక్కువ లేదు తక్కువ లేదు అన్నప్పుడు గురువు అంటే ఆనందంతో ఉప్పొంగిపోయాను నేను. ఆయన అంటే చాలా ఇష్టమైంది, చాలా ఇష్టం మన గురువు గారు అంటే. ఎన్ని సంపదలున్నా, ఎన్ని భోగభాగ్యాలున్నా, ఎన్ని పేరు ప్రతిష్టలున్నా మనిషికి సుఖాన్ని, సంతోషాన్ని, శాంతిని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని సమకూర్చేది ఈ ధ్యానం ఒక్కటే అని తెలుసుకున్నాను. ధ్యానం ద్వారా జ్ఞానాన్ని, జ్ఞానం ద్వారా మోక్షాన్ని పొందొచ్చు. ఎగ్జాంపుల్, ఒక సముద్రం ఉంది. ఆ సముద్రం అందరికీ సమానంగా ఉంటుంది. ఈత వచ్చిన వాడికి ముత్యాలు దొరుకుతాయి, వల వేసిన వాడికి చేపలు దొరుకుతాయి, నిల్చుని చూసేవాడికి కాళ్ళు తడుస్తాయి. జీవితం కూడా అంతే. కాకపోతే వారి వారి ప్రయత్నం బలం ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. ఈ జీవితం అనే ప్రయాణం సాఫీగా జరగాలంటే, హ్యాపీగా ఉండాలంటే ధ్యానం చేయాలి. కష్టాలు వస్తాయి, కన్నీళ్లు తెప్పిస్తుంటాయి. అన్నిటినీ అధిగమించి ఆనందంగా ఉండాలి. అనురాగం పంచాలి, ఆత్మీయతతో మెలగాలి, ఆపోహలు తొలగిపోవాలి అంటే ధ్యానం చేయాలి. ఈ జీవితం ఎందుకు అని ప్రతి మానవుడు ఒకరోజు ఒక ప్రశ్న ఉదయిస్తుంది. మామూలు సందర్భాల్లో అనిపించకపోయినా కష్టాలు వచ్చినప్పుడు, బాగా కష్టపడుతున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఏమిటి ఈ జీవితం? ఎందుకు ఈ జీవితం? అసలు భగవంతుడు నన్ను ఎందుకు పుట్టించాడు? పుట్టించి నన్ను ఎందుకు ఇలా కష్టాలు పెడుతున్నాడు? అసలు పుట్టించకపోతే ఏ గొడవ లేదు కదా అనుకుంటూ బాధపడుతూ అర్థం కాక అయోమయంలో కొట్టుమిట్టాడుతుంటాడు. దేనికి జీవితం అన్నది చాలా మందికి జవాబు దొరకని ప్రశ్నగానే ఉంటుంది. అసలు ఈ జీవిత లక్ష్యం ఏమిటి అంటే, ఈ జీవితంలో ఏం చెయ్యాలి, ఏం సాధించాలి, అసలు జీవిత గమ్యం ఏమిటి అంటే, ఎక్కడికి ఈ జీవిత ప్రయాణం? చనిపోయే వరకైనా లేక ఇంకేమైనా ఉందా
అసలు ఈ జీవిత ప్రయాణానికి అంతం ఉందా? ఉంటే ఎప్పుడు అంతమవుతుంది? అంటే ఎక్కడి వరకు ఈ జీవిత ప్రయాణం అన్నది కూడా చాలా మందికి అర్థం కాదు. కానీ చాలా మంది ఈ జీవితంలో బాగా డబ్బు సంపాదించాలనుకుంటారు. ఇంకా కొంతమంది పెద్ద పెద్ద పదవులు అలంకరించాలనుకుంటారు. కొంతమంది హోదాగల ఉద్యోగం చేయాలనుకుంటారు. కొంతమంది గొప్ప యాక్టర్ అవ్వాలనుకుంటారు. డాక్టర్ అవ్వాలనుకుంటారు. డైరెక్టర్ అవ్వాలనుకుంటారు. సంగీతకారులు కావాలని, మరికొందరు సింగర్స్ కావాలని, కొంతమంది ఆటగాళ్ళు కావాలని, కొంతమంది గిన్నిస్ గిన్నిస్ బుక్‌లోకి ఎక్కాలని, కొంతమంది సైంటిస్టులు కావాలని, సాఫ్ట్‌వేర్ రంగంలో రాణించాలని, జీవితంలో ఎదగాలని, రకరకాలుగా ఎన్నో సాధించాలని అనుకుంటారు. అదే తమ జీవిత లక్ష్యం. జీవితంలో చేయవలసింది అదేనని భావించేవారు కూడా ఉన్నారు. అందుకే కొంతమంది నా జీవితంలో మెడల్ సాధిస్తే చాలు. ఒక ఇల్లు బాగా పెద్ద ఇల్లు కట్టుకుంటే చాలు. నా జీవితానికి అది సాధిస్తే చాలురా ఇంకేమీ అక్కర్లేదనుకుంటారు. కొంతమంది సొంతంగా మంచి ఇల్లు కడితే చాలనుకుంటారు. ఈ జీవితంలో ఏ లోటు లేకుండా వెళ్ళిపోతే అంటే చనిపోతే చాలనుకుంటారు. ఇంకా కొంతమంది పిల్లలకు దారి చూపిస్తే చాలు అనుకుంటారు. ఏదైనా గుర్తుండిపోయే పని చేస్తే చాలు అనుకుంటారు. సేవ చేస్తే చాలు అనుకుంటారు. ఆనందం కోసమే ఈ జీవితం అనుకుంటారు కొంతమంది. ఈ జీవితం అనుభవించవా అనుభవించడానికే ఈ జీవితం అనుకుంటారు. అలా రకరకాలుగా అనుకునేవారు ఉన్నారు. కానీ అసలు జీవితం ఎందుకు? అందుకోసమేనా? ప్రశ్నిస్తే ధీమాగా జవాబు చెప్పగలిగిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకు ఈ జీవితం అన్న ప్రశ్నకు సరైన సమాధానం తెలుసుకోవాలంటే ఆసక్తిగా ఉన్నప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ ప్రశ్నకు సమాధానం పొందాలంటే ముందుగా మనం ఎవరో తెలుసుకోవాలి. మనం ఎవరో తెలియకపోతే ఈ ప్రశ్నకు సరైన సమాధానం దొరకదు. కారణం మనం ఎవరో తెలిస్తేనే జీవితం ఎందుకు అన్న ప్రశ్నకు సరైన సమాధానం తెలుస్తుంది. మరి మనం ఎవరం? అంటే దేహదారులం. అంటే దేహాలను ధరించిన వారం. దేహాన్ని ధరించిన ఆత్మలం. అంటే మనం ఆత్మలం అంతే కానీ దేహాలము కాదు అన్నది ముందు తెలుసుకోవాలి. ఎందుచేతనంటే నేను దేహం అన్న అవగాహనలో ఉంటే ఈ ప్రశ్నకు సరైన సమాధానం దొరకదు. నేను ఆత్మను అన్న సత్యాన్ని తెలుసుకున్నప్పుడే, అవగాహనలో ఉన్నప్పుడే ఈ జీవితం ఎందుకు అన్న ప్రశ్నకు సరైన సమాధానం లభిస్తుంది. కారణం నేను దేహం అన్న భావనలో ఉన్న వారికి జీవితం ఎందుకు అన్నదానికి ప్రాపంచికమైన సమాధానమే లభిస్తుంది. ప్రాపంచికంగా ఆలోచిస్తే ఎన్నో సమాధానాలు వస్తాయి. చివరకు ఏది కరెక్టో అర్థం కాదు. ప్రస్తుతం ఎక్కువ శాతం మానవులు నేను దేహం అన్న అవగాహనలోనే ఉన్నారు. కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం లభించడం లేదు. పైగా ఒక్కొక్కరు ఒక్కో రకమైన సమాధానం చెప్తూ ఉంటారు. ఎందుచేతనంటే ఈ ప్రశ్నకు సమాధానం ప్రాపంచిక జీవితం జీవించే వారికి తెలియకపోవచ్చు. కానీ ఆధ్యాత్మికంగా ప్రాపంచిక జీవితం జీవించే వారికి జీవించిన యోగులు, ఆత్మజ్ఞానులు ఈ ప్రశ్నకు తేలిగ్గా సమాధానం చెప్తారు. కారణం వారు ఈ సృష్టిలో కనిపించే వాటి గురించి కాక కనిపించని వాటి గురించి కూడా బాగా తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు అధ్యయనం చేశారు. అలాంటి ఆధ్యాత్మికవేత్తల్లో అగ్రగణ్యులైన శ్రీకృష్ణుడు, బుద్ధుడు, మహావీరుడు, ఆదిశంకరాచార్యులు, గురునానక్ చాలా మంది యోగ పుంగవులు, వ్యాస భగవానుడు, వశిష్ఠులు, సత్య సాయిబాబా, షిరిడి సాయిబాబా, మెహర్ బాబా, యోగి వేమన, కబీరు, వీర బ్రహ్మేంద్ర స్వామి అలాంటి వారందరూ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడమే కాకుండా అసలు మానవ జీవిత లక్ష్యం సాధించమని, జీవిత గమ్యం చేరుకోమని బోధించారు. బోధించడమే కాకుండా ఆ మార్గాన్ని కూడా వారు మానవులకు తెలియచేయడం జరిగింది. అందుచేత ప్రస్తుతం మనం కూడా ఈ జీవితం ఎందుకు అన్న
ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం మరికొన్ని ప్రశ్నలు వేసుకోవాలి, వాటికి సమాధానం కూడా తెలుసుకోవాలి. అందుచేత ఆ ప్రశ్నలు, వాటికి సమాధానాలు ఏమిటో తెలుసుకుందాం. తర్వాత వాటిని విపులంగా విశ్లేషించుకుందాం. ఈ జీవితం ఎందుకు? మనం చేసిన కర్మలు అనుభవించడానికి. ఇక్కడితో ఆపేస్తే అసలైన పూర్తి సమాధానం లభించదు. అందుచేత మరికొన్ని ప్రశ్నలు వేసుకుందాం. కర్మలు ఎందుకు అనుభవించాలి? అనుభవిస్తూ అనుభవం పొందడానికి. అనుభవం ఎందుకు పొందాలి? జీవిత పాఠాలు నేర్చుకోవడానికి. జీవిత పాఠాలు ఎందుకు నేర్చుకోవాలి? జ్ఞానం సంపాదించడానికి. జ్ఞానం ఎందుకు సంపాదించుకోవాలి? ఆధ్యాత్మికంగా ఆత్మపరంగా ఎదగడానికి. ఆత్మపరంగా ఎందుకు ఎదగాలి? జీవిత గమ్యం చేరడానికి, జీవిత లక్ష్యం సాధించడానికి. జీవిత గమ్యం అంటే ఏమి? జీవిత గమ్యం సత్యలోకం చేరడం. జీవిత లక్ష్యం ఏమిటి? జీవిత లక్ష్యం పూర్ణాత్మగా తయారు కావడానికి, బ్రహ్మంగా శేషించడానికి, పరమాత్మగా వెలసిల్లడానికి. అంటే ఎన్ని గమ్యం అంటే ఏమనుకున్నప్పుడు ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయో తెలుసుకోవచ్చు అన్నమాట. ముఖ్యంగా మనమంతా సత్యలోక వాసులైన పూర్ణాత్మ నుండి, అంటే బ్రహ్మం నుండి, భగవంతుని నుండి విడిపడిన అంశలం, అంటే అంశాత్మలము అని తెలుసుకోవాలి. అలా అంశంగా విడిపడిన ఆత్మలమైన మనం ఒక దేహంలో, అంటే జీవుడిలో ప్రవేశించాం. అందుకే జీవాత్మగా లేక జీవుడిగా పిలువబడుతున్నాం. అలా తల్లి గర్భంలో తయారయ్యే దేహంలో ప్రవేశించిన మనం 9 మాసాలు పూర్తి అయిన వెంటనే మొట్టమొదటిసారిగా అలా జన్మించి జీవితంలో ప్రవేశించిన మనకి కర్మచక్రం ప్రారంభం అవుతుంది. అంటే కర్మలు చేయడం ప్రారంభిస్తాం. కర్మ అంటే పని. అలా ఎదుగుతున్న కొద్దీ ప్రతిరోజు ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాం. అలా చేస్తున్న కర్మలనే వర్తమాన కర్మలు అంటాం. అలా చేస్తున్న కర్మలు అనుభవించినవి అనుభవించగా, మిగిలిన కర్మలు మనం చనిపోయిన తర్వాత, అంటే శరీరం వదిలినప్పుడు మన ఖాతాలో జమ చేయబడతాయి. అలా జమ చేయబడిన కర్మలనే సంచిత కర్మలు అంటారు. అలా సంచిత కర్మలు ఉన్న కర్మలు ఎవరైనా అనుభవించవలసిందే. అందుచేత కర్మలు అనుభవించడానికి అందులోంచి కొన్ని కర్మలు తీసుకొని వీటిని ప్రారబ్ధ కర్మలు అంటారు. మరలా జన్మ అంటే జీవితం తీసుకుంటాం. అలా జీవితం తీసుకుని ఆ ప్రారబ్ధ కర్మలు అనుభవిస్తుంటాం. అలా అనుభవించగా మిగిలిన చనిపోయిన తర్వాత పాత సంచితంలో కలుస్తాయి. ఆ మొత్తంలో నుంచి కొన్ని ప్రారబ్ధ కర్మలతో మరలా కొత్త జన్మ తీసుకుంటాం. అలా జన్మ పరంపర కొనసాగుతూ, అలా ఎంతవరకు ఈ జీవితం కొనసాగుతుంది అంటే మన ఖాతాలో కర్మలు ఉన్నంత వరకే ఈ జీవితం కొనసాగుతుంది. కారణం చేసిన కర్మలు అనుభవించాలి కదా. అందుకే జీవితం దేనికి అంటే చేసిన కర్మలు అనుభవించడానికి అని చెప్పుకున్నాం. మనకు మరొక సందేహం వస్తుంది, అసలు చేసిన కర్మలు ఎందుకు అనుభవించాలి అంటే అనుభవిస్తూ అనుభవం పొందడానికి అని చెప్పుకున్నాం. దీని గురించి కూడా కొంచెం తెలుసుకుందాం. ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు అన్ని భగవంతుని నుంచి ఉద్భవించినవే, కానీ అన్ని భగవంతుని రూపాలే. అందుచేత అందరూ ఒక్కటే అన్న సత్యం ముందు మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎక్కువ తక్కువ అంటూ ఎవరు లేరు, అంతా సమానమే. ఈ విషయమే ఈశావాస్య ఉపనిషత్తులో చెప్పబడింది. సమస్త సృష్టిలో ఏ చరాచర ప్రపంచం ఉందో అదంతా భగవంతుని చేత వ్యాప్తం, అంటే అంతా భగవంతుడే, అంతా భగవంతునిదే. కాబట్టి ఈశ్వరమయమైన ఈ ప్రపంచాన్ని త్యాగభావంతో అనుభవించు, ఎవరి ధనాన్ని ఆశించకు, ఎవరిని హింసించకు. ఈ విషయమే భగవద్గీతలో కూడా చెప్పబడింది. అర్జున, విస్తారమైన ఈ జ్ఞానముచే నీకేమి ప్రయోజనము? ఈ జగత్తునంతా నేనే వ్యాపించి ఉన్నానని తెలుసుకునుము. అలా అన్నీ తానేనని చెప్పడం జరిగింది. ఆయన ఇంకా చెప్తున్నాడు, నేను నా అవ్యక్త రూపంతో
ఈ జగత్తునంతా వ్యాపించి ఉన్నాను, సమస్త ప్రాణకోట్లు నా యందు ఉన్నవి. అలా చెబుతూ తాను చెప్పింది నిరూపించడానికి అర్జునునికి తన అసలు రూపం అంటే విశ్వరూపం చూపించడం జరిగింది. అందుచేత ముందు అంతా భగత్ స్వరూపాలే, అంతా ఒక్కటే అని తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటాం? కారణం, ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు, ఆ జీవరాశులు ఉన్నాయని తెలుసుకుంటే ముందు అందులో వృక్ష జాతి, క్రిమికీటక జాతి, పక్షి జాతి, జంతు జాతి, మానవ జాతి, ఇలా ఎన్నో మనం చూస్తున్నాం. అన్నీ వివిధ రూపాలతో, వివిధ ఆకారాలతో మనకు కనిపిస్తున్నాయి. కానీ లోకంలో అటువంటి వివిధ రూపాలను చూస్తూ మనం వేరువేరుగా ఉన్నాయని భావిస్తున్నాము. అందుచేత తానే గొప్పవాడినని భావిస్తూ తన ఆనందం కోసం, తన సుఖం కోసం ఇతరులను, తన జీవులను హింసిస్తున్నారు, అనేక రకాలుగా బాధిస్తున్నారు. ఇతరులను మోసగిస్తూ, అవమానిస్తూ, కించపరుస్తూ, ఇతరులవి ఇతరులవి అపహరిస్తూ ఎవరి ఇష్టం వచ్చిన రీతిలో వారు ప్రవర్తిస్తున్నారు. ఇలా ప్రవర్తించడం వల్ల అల్పులు, బలహీనులు, అబలలు బాధకు గురి కావాల్సి వస్తుంది. తమ ఆనందాన్ని కోల్పోవలసి వస్తుంది. అన్నీ భగవత్ స్వరూపాలు అయినప్పుడు అలా ప్రవర్తించడం, ఇతరుల ఆనందాన్ని హరించడం సృష్టి ధర్మానికి విరుద్ధం. అంటే శాకాహారులుగా మారాలని మన గురువు గారు చెప్పారు కదా. అందువల్ల ఈ మాంసాహారం తిని అన్ని ఆనంద అప్పుడు అనుభవించిన తర్వాత బాధపడవలసింది మనమే. ఈ సృష్టిలో ప్రతి ఒక్క జీవికి ఆనందంగా జీవించే హక్కు ఉంది. ఇతరుల జీవుల ఆనందాన్ని హరించే హక్కు ఎవరికి లేదు. ఎందుకంటే బాధ అనేది ప్రతి జీవికి ఉంటుంది. అది చెప్తే తెలియదు, అనుభవిస్తేనే తెలుస్తుంది, అర్థమవుతుంది, ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఎంచేతంటే బాధ తెలిస్తే బాధ పెట్టరు, తిరిగి అలాంటి పని చేయరు. అంచేత తప్పులు చేస్తే తిరిగి అనుభవించాలి. తప్పులు చేసే వారికి తాము చేసేది తప్పని తెలియాలి ఫస్ట్. తెలియకపోతే తప్పులు చేయడం మానరు. అంతేకాని ఊరికే నోటితో ఆ పని చేయకు, అలా వారిని బాధించకు, ఆ పక్షిని హింసించకు, జంతువుని చంపకు, బాధపడుతుందని ఎంత చెప్పినా వినరు. పైగా వితండవాదం చేస్తారు. అన్నీ నాకు తెలుసులే అంటారు. కారణం, ఇతరుల జీవుల బాధ ఎలా ఉంటుందో వారికి స్వయంగా అనుభవంలోకి రాలేదు కాబట్టి వాళ్ళు అలా చెప్తూనే ఉంటారు. ఉదాహరణకు ఎవరైనా కక్షతో ఒకరి కాలు నరికాడు అనుకుందాం, మరు జన్మలో పుట్టుకతోనే అవిటివాడిగా పుట్టచ్చు. పోలియో లాంటి వ్యాధుల వల్ల కాలు పని చేయకపోవచ్చు, లేదా ఏదైనా యాక్సిడెంట్లో కాలిపోవచ్చు. అలా ఏదో ఒక రకంగా కాలు పోగొట్టుకుని కాలు లేకుండా జీవించవలసి వస్తుంది. అలా జీవించడం ఎంత కష్టం, ఎంత దుర్భరం స్వయంగా అనుభవించడం వల్ల అనుభవం పొందుతారు. అప్పుడు వాడికి కాలు లేని బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది. అందుచేత ఆ తర్వాత జన్మలలో ఎవరి కాలు నరకడు, ఎవరిని అటువంటి బాధకు గురి చెయ్యడు. అనుభవం పొందాడు కనుక. అంటే ప్రతి ఒక్కటి అనుభవిస్తేనే తెలుస్తుంది. ఆ బాధ ఎలాంటిదో, ఆ జీవిని కష్టపెట్టి దాన్ని చంపి తినడం వల్ల అది ఎంత బాధని అనుభవిస్తుందో, ఆ బాధ తప్పకుండా మరో జన్మలో అయినా ఏదో విధంగా ఆ బాధని మనం అనుభవించవలసి వస్తుంది. అలాగే ఈ జన్మలో అందవికారంగా ఉన్న ఆమెను చూసి ఒక ఆవిడ అసహించుకుని అవమానంగా, చులకంగా చూసి నేనే అందగత్తెనని గర్వించి అహంకారంతో వ్యవహరిస్తే మరుజన్మలో కురూపిగా జన్మించవలసి వస్తుంది. ఆ జన్మంతా ఎన్నో రకాల చిత్కారాలతో అందం లేదని, చులకనగా చూడడం లాంటి అవమానాలు భరించవలసి వస్తుంది. అందం లేని వారి జీవితం ఎంత బాధాకరమో అనుభవించడం వల్ల అనుభవంలోకి వస్తుంది. తర్వాత జన్మల్లో అటువంటి వారిని చూసినా అవమానించరు, చులకనగా చూడరు, అటువంటి వారికి బాధ కలిగించరు. కారణం, అనుభవం పొందడం వల్ల.
అదే విధంగా కులం తక్కువ అని అనుకుంటే, అవమానిస్తే అటువంటి కులంలో జన్మించవలసి ఉంటుంది. అందువల్ల జ్ఞానంతో, ధ్యానం ద్వారా జ్ఞానంతో మనముని ఎవరిని ఏ విధంగా ట్రీట్ చేయాలి అంటే, మనం మంచిగా మాట్లాడి తెలివితో ఎవరిని బాధ పెట్టకుండా ఉంటే కొన్ని జన్మల్ని తగ్గించుకోవచ్చు. అలాగే అనుభవం ఎలాంటి మార్పు తీసుకువస్తుందో, ఎంతటి గుణపాఠం నేర్పుతుందో చిన్న ఉదాహరణ. చిన్న పిల్లవాడు పాకడం ఎలా చేస్తాడో, ఒక అగ్ని కనిపించిందంటే ఆ మంటను ఏమి అని తెలియనందువల్ల ఆ మంటను ఏమిటో అని పట్టుకోవడానికి ఆ మంట వైపు వెళ్తూ ఉంటాడు. కారణం ఆ వయసులో ఏ వస్తువైనా చేత్తో పట్టుకుంటే కానీ వారికి తృప్తి ఉండదు. అలా వెళ్తున్న వారిని ఏ తల్లి అయినా హెచ్చరిస్తుంది, వెళ్ళవద్దని వారిస్తుంది. అయినా వాడు మంటను తెలీదు, ఆ విషయం తెలీదు, కాలుతుందని తెలియదు కాబట్టి ఆత్రంతో ఇంకా వేగంగా అటువైపు పాకుతుంటాడు. అప్పుడు తల్లి గబగబా లేచి వచ్చే పెరల మీద ఒక దెబ్బ కొట్టి వెనక్కి తీసుకెళ్తుంది. కానీ తల్లి ఏమర్పాటుగా ఉంటే ఆ పిల్లవాడు మళ్ళీ అటువైపు వెళ్ళటానికి ప్రయత్నిస్తాడు. అంటే మనం చెప్పేది చెప్పాలా, చిన్న పిల్లవాడు కాబట్టి కొట్టైనా వెనక్కి తీసుకురావాలా. అంటే ఒకసారి అనుభవం పొందినప్పుడు అగ్నితో ఆ కాలినప్పుడు తర్వాత మళ్ళీ ఎప్పుడు ఆ వైపు వెళ్ళడనమాట. కానీ ఏదైతే అది అవుతుంది. ఆ తల్లి వదిలేసిందనుకో, వాడు ఆ మంట దగ్గరకు వెళ్తాడు. అందులో చెయ్యి పెడతాడు. చెయ్యి కాల్చుకుంటాడు. ఆ కాలిన బాధ భరించలేక విపరీతంగా ఏడుస్తాడు. కానీ వాడికి ఆ గాయం మానాక మరలా మంట కనిపిస్తే వెళ్తాడా? అంటే చచ్చినా వెళ్ళడు. ఇప్పుడు వాడిని హెచ్చరించవలసిన అవసరం కూడా ఉండదు. వారించవలసిన పని లేదు. అంతేకాదు వెళ్ళమన్నా వెళ్ళడు అటువైపు. చూడండి, ఇంతకు ముందు వద్దంటే వినలేదు. కారణం అప్పుడు అనుభవం కాలేదు. ఇప్పుడు వెళ్ళమన్నా వెళ్ళడు. అనుభవం అయింది కాబట్టి ఎవరైనా సరే, ఏదైనా సరే అనుభవంలోకి వస్తేనే వారి ప్రవర్తనలో మార్పు వస్తుంది. బాగా తెలుసుకుంటాడు, అర్థం చేసుకుంటాడు. అలాగే సృష్టిలో అంతా ఒక్కటే. అంతా నీలాంటి వాళ్ళే. నీ బాధ ఎలాంటిదో వారి బాధ కూడా అలాంటిదే అని పెద్దలు ఎన్ని నీతి బోధలు చేసినా, ఎంత చెప్పినా ఎవరు వినరు, మారరు. వారి హింసా ప్రవర్తన మార్చుకోరు. కానీ అనుభవం పొందితే ఎవరు చెప్పవలసిన పని లేకుండా అర్థం చేసుకుంటారు. తన ప్రవర్తన మార్చుకుంటారు. జీవహింస చేయవద్దు, మాంసం తినవద్దు, కోళ్లను చంపవద్దు, జంతువులను హింసించవద్దు, చేపలను తినవద్దు అని చెప్తే వింటారా? వినరు. ఎన్నో రకాలుగా వ్యాఖ్యానాలు చేస్తారు. అది పుట్టిందంతా మన కోసమే అని వ్యతిరేకంగా మాట్లాడతారు. సుఖపడకపోతే ఎలా? సుఖపడటానికే సంపాదించేది అని కొందరు. మాంసం తినకపోతే బలం ఎలా వస్తుంది అని కొంతమంది. అసలు ఆ రుచి ఎలా ఉంటుందో నీకు తెలిస్తే కదా తింటే తెలుస్తుందని కొందరు. అసలు పచ్చగడ్డిలో ఏముంది అంటారు ఇంకొంతమంది. పండగకి వస్తే పప్పన్నం పెడతావా అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. వాటన్నిటికీ భగవంతుడు మన కోసమే సృష్టించాడు. మనం అనుభవించడానికి అవి ఉన్నాయని మరికొందరు అంటారు. అది తినకపోతే అవి పెరిగిపోతాయి అని కొందరు. తోటకూరలో కూడా ప్రాణం ఉంటుంది కదా అని ఇంకొంతమంది అలా చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అనుభవం లేదు కాబట్టి వాళ్ళు అట్లనే మాట్లాడతారు. ఇప్పుడే తింటున్నామా? తరతరాలుగా కూడా తింటున్నాం కదా! ఎక్కడ చూసినా మాంసమే. మరి తప్పైతే అందరూ ఎందుకు తింటారు అని కొంతమంది. షిరిడి బాబా మాంసం వండాడట. భక్త కన్నప్ప మాంసం పెట్టాడట. ఖురాన్‌లో మాంసం తినమని ఉందట. జీసస్ చేపలు పెట్టాడట. అలాంటి ప్రశ్నలు వేసేవారు చాలా మంది ఉన్నారు. ఇలా రకరకాలుగా కారణాలు చెప్తూ, ప్రశ్నలు వేస్తూ, వాదనలు వేస్తూ మాంసం తినేవారు చాలా మంది ఉన్నారు. అలా మాంసం తింటూ పరోక్షంగా హింసకు కారణమవుతున్నారు. కానీ సృష్టి ధర్మం ప్రకారం
హింస పాపం, పాపానికి ఫలితం అనుభవించాల్సిందే. అంతేకాదు పాపాలు చేస్తే కష్టాలు వస్తాయని, జీవితం కడు దుర్భరమని ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకే పాపాలు క్షమించమని దేవుళ్ళను ప్రార్థిస్తుంటారు, వేడుకుంటారు. పాపాలు పోతాయని చెప్తే ఏ పనైనా చేస్తారు. నదులలో మునుగుతారు, పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు, ఇంకా ఎన్నో ఎన్నో పనులు చేస్తారు. ఏ మతం వారైనా ఆలయాలకు వెళ్ళి వారి ఆచారం ప్రకారం పూజలు, ప్రార్థనలు, నమాజులు, ఆరాధనలు చేసి పాపాలు క్షమించమని కోరుతున్నారంటే పాపాలు చేశారనే అర్థం కదా. పాపాలు చేశామని తమంతట తాము ఒప్పుకున్నట్టే కదా. మరి పాపాలే చేయకపోతే క్షమించమని కోరడం ఎందుకు, ప్రార్థించడం ఎందుకు? ఇవన్నీ చేస్తున్నారంటే పాపాలు చేశామని ఒప్పుకోవడమే కాదు, పాపాల వల్ల కష్టాలు వస్తాయని కూడా తెలుసు. ఆ కష్టాలు భరించలేమని, అవి చాలా బాధాకరమని కూడా తెలుసు. కాబట్టే క్షమించమని కోరతారు. మరి తెలిసి కూడా ఎందుకు పాపాలు చేస్తారు? ఇతర జీవులను ఎందుకు హింసిస్తారు? ఇతరులను ఎందుకు మోసగిస్తారు, నష్టపరుస్తారు, కష్టాలకు గురి చేస్తారు? ఇతరుల పట్ల చేయకూడని పనులు ఎందుకు చేస్తారు? అధర్మంగా ఎందుకు వ్యవహరిస్తారు? సృష్టికి విరుద్ధమైన పనులు ఎందుకు చేస్తారు? అలా చేస్తూ జీవితాన్ని ఎందుకు నరకప్రాయం చేసుకుంటారు? అంటే ఎంత తెలిసినా అనుభవం కాలేదు కాబట్టి ఆ పనులు మానలేకపోతారు, కష్టాలు తెచ్చుకుంటారు. అనుభవం అయినప్పుడు తెలుస్తుంది అది ఎంత అవమానకరమో, బాధాకరమో. అది భరించలేక ఇక ఇలాంటి పని చేయకూడదని నిర్ణయించుకుంటారు, చేయరు కూడా. కారణం అనుభవం అయింది కాబట్టి. అనుభవం పొందిన వారు జీవించడం కష్టమైనా అలాంటి తప్పులు చేయరు, కారణం స్వానుభవం. ఒకవేళ చేద్దామనుకున్నా వెంటనే ఆ అనుభవం గుర్తుకు వస్తుంది, ఎందుకు వచ్చిందిలే అని ఆలోచించి ఆ పని విరమించుకుంటారు. ఇదంతా అనుభవం యొక్క ప్రభావమే. ఇలా ప్రతి జన్మలో ఎన్నో అనుభవాలు పొందుతూ ఉంటారు, అవన్నీ ఆత్మలో నిక్షిప్తమై ఉంటాయి. అందుకే అటువంటి తప్పు చేయాలనుకున్న వెంటనే లోపల నుంచి చేయకూడదు తప్పు అని అనిపిస్తుంది. అందుచేత పూర్వ అనుభవం వల్ల కొంతమంది తప్పులు చేయమన్నా చేయరు, కొంతమంది చేయాలనుకున్నా చేయలేరు. కొంతమంది చుట్టూ ఉన్న సమాజ ప్రభావంతో తప్పు చేస్తూ ఉన్నా, అంటే మాంసం తింటూ ఉన్నా, ఎవరైనా అది తప్పు, పాపం అని చెప్పగానే వెంటనే మానేస్తారు. కానీ కొంతమంది ఎంత చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా మానరు, కారణం అనుభవం లేదు కావున. ఇలా అనుభవాలు రెండు రకాలు, ప్రత్యక్ష అనుభవం, పరోక్ష అనుభవం. ప్రత్యక్ష అనుభవం అంటే పాపం చేసిన వెంటనే పడే శిక్ష, అది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. కారణం ఆ పని చేయబట్టే ఈ శిక్ష పడింది అని అనుకుంటారు. కానీ పరోక్ష అనుభవం అంటే ఇప్పుడు మాంసం తిన్నారు కానీ ఏమీ జరగలేదు, కానీ ఈ పాపం కారణంగా భవిష్యత్తులో యాక్సిడెంట్లు జరగవచ్చు, ఏదైనా తీవ్ర రోగం బారిన పడవచ్చు. కానీ కష్టం తాను గతంలో మాంసం తినడం వల్ల వచ్చింది అన్నది వారికి తెలియదు. అందుచేత దానికి వేరే కారణం చెప్పుకుంటారు. ఆ కష్టం పోగానే మరలా ఆ పాపం చేస్తూనే ఉంటారు, మాంసం తింటూనే ఉంటారు. కారణం తాను పొందింది పరోక్ష అనుభవం కాబట్టి. ఒకవేళ సృష్టిలో కర్మ సిద్ధాంతం అనుసరించి అలాంటి పరోక్ష అనుభవాలు పొందగా పొందగా కొన్నాళ్లకు అంతర్మదనం జరుగుతుంది. ఎందుకంటే ఈ కష్టం వచ్చింది, ఈ బాధ వచ్చింది ఎందుకు, నేనేం తప్పు చేశాను, నేనేం పాపం చేశాను, ఎందుకు నాకు ఈ కష్టం వచ్చింది? ఒకవేళ ఆ పెద్దలు చెప్పిందే నిజమేమో, మాంసం తినడం వల్లనే ఈ కష్టం వచ్చిందేమో, లేకపోతే వారు ఈ విషయం ఎందుకు చెప్తారు, నాకు ఎందుకు చెప్పడం వల్ల వారికి వచ్చిన లాభం ఏమిటి, అదే కారణమేమో. అసలు తినకపోతే నష్టమేమిటి, మానేస్తే పోలా, ఏదో ఒక ఆహారం దొరుకుతుంది కదా, ఆ జంతువులే తినాలా, ఆ జంతువులనే తినాలా? నిజంగా చూస్తే అవి కూడా బాధపడుతున్నాయి కదా, వాటి బాధ నాకు కలిగిన బాధ లాంటిదే కదా. అది కూడా ప్రాణం ఉన్నదే కదా, వద్దు వద్దని అరుస్తుంది కదా, ఏడుస్తుంది కదా, పారిపోతుంది కదా. బాధ లేకపోతే అలా ఎందుకు చేస్తుంది? నా చేయి తెగితే ఎలాంటి బాధ కలుగుతుందో, దాని పీక తెగితే దానికి కూడా అలాంటి బాధే కలుగుతుంది కదా అని అర్థం చేసుకోరు.
అనవసరంగా దాన్ని బాధించడం ఎందుకు? ఆ పాప ఫలితంగా నేను బాధపడడం ఎందుకు? తినడం మానేస్తే పోలా అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. అలా కష్టం కలిగినప్పుడు, రోగంతో బాధపడుతున్నప్పుడు, బాధ భరించలేనప్పుడు అంతర్మథనం ద్వారా పరోక్ష కారణాన్ని తెలుసుకుంటారు. ఇక ఆ పని చేయరు. ప్రవర్తన మార్చుకుంటారు. ఇదంతా పరోక్ష అనుభవం వల్ల జరిగిందే. ఏది ఏమైనా కష్టాలు అనుభవం కోసమే. అలా అనుభవం పొందిన వారు మరలా తప్పులు చేయరు. ఒకవేళ తప్పు చేస్తున్నారంటే ఇంకా అనుభవం పొందలేదని అర్థం. ఏదైనా చేసిన కర్మలు ఎందుకు అనుభవించాలి అంటే అనుభవం పొందడానికే, మార్పు చెందడానికి, సృష్టిలోని సత్యం తెలుసుకోవడానికి. అంతా ఒక్కటే, అన్నీ ఒకటే, అన్నీ తెలుసుకోవడానికే. అందరూ నాలాంటి వారే అని తెలుసుకోవడానికి. అందరినీ తనతో సమానంగా చూడడానికి. అనుభవం పొందకపోతే తప్పులు చేస్తూనే ఉంటారు. ఇతరులను కష్టపెడుతూనే ఉంటారు. ఇతరులకు హాని చేస్తూనే ఉంటారు. ప్రవర్తనలో మార్పు రాదు. పాపాలు చేస్తుంటారు. అధర్మంగా ప్రవర్తిస్తుంటారు. సృష్టి విరుద్ధమైన పనులు చేస్తూ ఉంటారు. మేడం, టైం అయిందా? అయ్యింది మేడం. లాస్ట్ 10 minutes కదా, అందరితో మాట్లాడుతాం. ఓకే మేడం, ఓకే మేడం. మరి ఈ జీవిత ఈ జీవితం, ఈ శివుని జాడ తెలుసుకుంటే ఎంతో ఈ జీవితం మార్చుకునే అవకాశం ఉంటుంది. ఈ ధ్యానం చేస్తే జ్ఞానం ద్వారా మోక్షాన్ని పొందుతామని ఆ తెలుసుకుంటాము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వేల వేల కృతజ్ఞతలు, ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం.